వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రెడ్మీ ప్యాడ్ ఎస్సీ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ వస్తామన్నమాట. ఈ వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ ప్యాడ్ ఎస్సీ బ్రిలియంట్ డిస్ప్లే, ఆల్ డే బ్యాటరీ అయితే బాగానే మెన్షన్ చేసారు, చాలా మంచిగా ఉంది. నేను చెప్పుకోవాలంటే బడ్జెట్లో అయితే ట్యాబ్లెట్ యూజ్ చేస్తారు. ఐ థింక్ 10,000 నుంచి 15,000 మధ్యలో రెడ్మీ వాళ్ళు చాలా అంటే చాలా మంచి ప్యాడ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని హైలైట్ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 600 ప్రాసెసర్ యూజ్ చేసారు అన్నమాట. క్వాడ్ స్పీకర్ టెక్నాలజీ యూజ్ చేసి డాల్బీది, అండ్ ఇక్కడ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 8000 mAh బ్యాటరీ. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే అవి 10 watts ఛార్జర్ ఇచ్చింది, అదొకటే డ్రాబ్యాక్ అనమాట. ఇక్కడ స్పీకర్స్ ప్లస్ సిమ్ కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు, మైక్ ఉంది, వాల్యూమ్ బటన్స్ అవన్నీ కూడా చాలా ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఇక్కడ స్పీకర్స్ కూడా చూసుకోవచ్చు, 4 స్పీకర్స్ ఉన్నాయి, క్వాడ్ స్పీకర్స్. కలర్ వేరియంట్స్ కూడా చాలా ఉన్నవి. లావెండర్ పర్పుల్ కలర్ ఉంది, తర్వాత గ్రాఫైట్ గ్రే కలర్ ఉంది, అండ్ మింట్ గ్రీన్ కలర్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట. 8 MP మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటాం కదా, బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000 ఉంది. ఇక్కడ మీకు వేరే వేరియంట్స్ ఉన్నాయి. 6GB RAM వేరియంట్ వచ్చేసరికి అయితే 14,000 ఉంది, 8GB RAM వేరియంట్ వచ్చేసరికి 15,000 ఉంది. సో నేనైతే బేస్ వేరియంట్ తీసుకోండి, మరి మస్తు అయిపోతుంది అనేసి అయితే అంటారు రియల్మీ ప్యాడ్. కలర్స్ చూసుకుంటే ఇక్కడ 8GB వేరియంట్కి లావెండర్ పర్పుల్ ఉందన్నమాట. 6GB RAM వేరియంట్ లేదు, 4GB RAM వేరియంట్కి లేదు. సో స్పెసిఫిక్గా ఆ కలర్ కావాలంటే మన వాళ్ళు అయితే పెట్టిర్రు, అదొక ఆప్షన్ ఉంది. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే చేస్తున్నాయి, మీరు అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా స్మార్ట్ ఫోన్ అది ట్యాబ్లెట్ అవైలబుల్ ఉందన్నమాట. సేమ్ ప్రైస్, సేమ్ ఆఫర్స్ కూడా అప్లై ఉన్నాయి. ఆ ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నాకు పెద్దగా డ్రాబ్యాక్స్ అయితే కనిపించలేవు. ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ అనమాట. అండ్ అంతే, పెద్దగా నాకు పెద్దగా ఏమి కావాలి. ஆனால் ఛార్జర్ ఏడుందని నీకు డౌట్ వచ్చిందంటే ఇక్కడ అఫీషియల్ వీడియో స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఇట్లా స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జర్లో చూసుకోవచ్చు. 8000 mAh బ్యాటరీ, సపోజ్ 10 watts ఛార్జర్ ఇంతనమాట. సో ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. ఆబ్వియస్గా మన వాళ్ళు ఛార్జర్ అయితే ఇస్తారు బాక్స్లో, కానీ ఛార్జింగ్ మాత్రం మస్తు టైం పడుతుంది. ఏఐ ఫేస్ అన్లాక్ ఉంది, కొన్ని చోట్ల పనిచేసి కొన్ని చోట్ల పనిచేయదు. బ్లూటూత్ వర్జన్ 5.2 ఇచ్చింటే బాగుంటే 5.0 ఇచ్చిర్రు, కానీ డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఇచ్చిర్రు అన్నమాట. ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా మంచిగా ఉంది, తీసుకోవచ్చు పోయి. డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ అది ఛార్జర్ ఒకటి తక్కువ వాట్ తెచ్చి 8000 mAh బ్యాటరీ పెట్టుకొని, అదొకటి పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు ఈ ట్యాబ్లెట్కి. ఛార్జర్ కాడ అండ్ పెద్ద బ్యాటరీ ఇచ్చి తక్కువ ఛార్జర్, అట్లీస్ట్ 20 watts or 25 watts ఇచ్చిందే బాగుంటుంది. ఛార్జింగ్ కొంచెం టైం అనేది ఇంక్రీజ్ అయ్యేది అన్నమాట. ఛార్జింగ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాల్సింది అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు కష్టం యూఐ ఉంటుంది, ఈఎంఐ యూఐ ఉంటుంది కాబట్టి కొన్ని డిజేబుల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ట్యాబ్లెట్లో మనకి స్మార్ట్ ఫోన్స్ కూడా ట్యాబ్లెట్లో ఎక్స్పీరియన్స్ చేయడం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఎంజాయబుల్ అన్నమాట. ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది. ఫ్యామిలీ ఇలా ఎవరైనా స్మార్ట్ ఫోన్ వద్దు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా ట్యాబ్లెట్స్ ల్యాప్టాప్కి స్మార్ట్ ఫోన్కి మధ్యలో కావాలంటే ట్యాబ్లెట్స్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనమాట. పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్కి కాన్ఫరెన్సెస్లకి జర బాగుంటాయని అయితే నా ఒపీనియన్ అన్నమాట పోయి. అండ్ తీసుకోవద్దానంటే పోయి తీసుకొని, కానీ ఆఫర్ అప్లై తీసుకొని అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నా. ఛార్జర్ ఒక్కటి డిసప్పాయింట్, అది ఇంకేం లేదు, బాగుంది, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ మండేలా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫైనల్గా మీకైతే అర్థమైపోయింది కదా, నాకైతే డీసెంట్గా అనిపించింది. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా నేనైతే ఒకటి అడ్వైస్ చేస్తున్నాను, ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ చేసుకోమని అయితే చిన్న అడ్వైస్ అనమాట. వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.